How to start programming in 2025. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనం తెలిసి తెలియక ఇంజనీరింగ్ కాలేజ్ ఏమో జాయిన్ అయిపోతాం. అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు కదా, కంప్యూటర్ సైన్స్లోకి వెళ్తే జాబ్లు వచ్చేస్తాయి అని చెప్పేసి మనం ఏం చేస్తాము, కంప్యూటర్ సైన్స్ తీసేసుకుంటాం. అందులో ప్రోగ్రామింగ్ చేద్దామా అంటే మొదలు పెడతాం, కానీ ఒక 2-3 నెలలే, అది కూడా చాలా ఎక్కువ. దాని తర్వాత మళ్ళీ రొటీనే, ఏం చేయము, సర్లే 4th ఇయర్లో ప్లేస్మెంట్స్ వస్తాయి కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. అండ్ మనం ఏమైనా చేస్తామంటే ఆ సెమిస్టర్లు, బ్యాక్లాగులు ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదే రొటీన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది కాబట్టి మనం చిన్న చిన్న మెసేజెస్ రాయడానికి, ఏదైనా కమ్యూనికేషన్ చేయడానికి, అండ్ ఈవెన్ బేసిక్ కోడ్ రాయడానికి కూడా మనం అస్సలు మన బుర్ర వాడడం అనేది మానేసాం. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైతే మనకి ఏఐ వచ్చిందో ప్రతి ఒక్కరి మైండ్లో ఒక డౌట్ అనేది పుడుతుంది. ఇప్పుడు ఏఐ అనేది మనకి కోడింగ్ చేసి పెట్టేస్తుంది కాబట్టి అసలు మనం కోడింగ్ చేయడం అవసరమా అని చెప్పి క్వశ్చన్కి దారితేస్తుంది అనమాట. అసలు ఇలా అనుకుంటుంటే మనం ఇంకెప్పుడు కోడింగ్ మొదలు పెడతాం, కోడింగ్ అసలు చెయ్యం మనం ఎప్పటికీ. మనం ఇంకా అసలు చిన్న చిన్న ఇంగ్లీష్ మెసేజెస్కి, కమ్యూనికేషన్కి, ప్రతి దానికి మనం ఏఐ మీద డిపెండెంట్ అయిపోతాం. మనం ఎప్పటికీ అప్ స్కిల్ అవ్వము. అండ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో అసలు కరెక్ట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈ ఏఐ వరల్డ్లో ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకుంటాము. సో నాకు కావాల్సిందల్లా ఒకటే, మీరు ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, మీ గ్రూప్స్లో, కమ్యూనిటీస్లో. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రమే. అండ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ కాలేజ్, ఏ ఇయర్లో ఉన్నారు అని చెప్పేసి. ప్రోగ్రామింగ్ లెవెల్లో బిగినర్లో ఉన్నారా, ఇంటర్మీడియట్లో ఉన్నారా, లేదా అడ్వాన్స్లో ఉన్నారా అని చెప్పేసి. ఒకవేళ మీరు కమెంట్ చేస్తారంటే ఇంకెక్కువ లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద స్ట్రాటజీ ఆఫ్ హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్గా ఉన్న డౌట్ అనేది సాల్వ్ చేసేద్దాం. అదేంటంటే ఏఐ వచ్చేసింది, మనం కోడింగ్ చేయాలా లేదా అని చెప్పి. దీని రిలేటెడ్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. 20 years బ్యాక్ ఎవరి దగ్గర అసలు స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు, క్యాలిక్యులేటర్స్ ఎలాంటివి ఏమి ఉండేవి కాదు. అంటే అప్పట్లో ఏవైతే షాపులు, బిజినెసెస్ ఏవైతే చేసేవాళ్ళమో, ఏవైతే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేవాళ్ళమో అవన్నీ కూడా మనం పేపర్ల మీద, పెన్నుల మీద, వీటిల్లో చేసేవాళ్ళం. అంటే 20 years బ్యాక్ మన ఇండియాలో అంటున్నాను అనమాట. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏమైందంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మనం ఎందుకు చేయడము, ఒక మెషిన్ చేస్తే సరిపోదా అని చెప్పేసి కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చాయో కంప్యూటర్సే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయడం మొదలుపెట్టాయి. సో అలా అని ఎవరైతే మ్యాథమెటిషియన్స్, ఎవరైతే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నారో వీళ్ళు జాబ్స్ అన్నీ పోయాయా అంటే లేదు. ఏవైతే మాన్యువల్ ఎఫర్ట్స్ చాలా ఉండేవో అవన్నీ కూడా కంప్యూటర్ రావడం, లేదా ఎక్సెల్ షీట్ రావడం, ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని అక్కడ పెద్ద పెద్దగా సాల్వ్ చేసే కంటే సింపుల్గా వాళ్ళకి లాజిక్ ఉంది. ఇక్కడ ఇలాంటి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ వాడాలి, ఇక్కడ ఎటువంటి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ వాడాలి. సో కంప్యూటర్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారు, మ్యాథమెటిక్స్ ఏవైతే బేసిక్ చాలా టైం పట్టే ఉన్నాయో అవి కంప్యూటర్ ద్వారా ఆటోమేట్ చేసి వీళ్ళు బిగ్గర్ పిక్చర్ మీద ఆలోచించడం మొదలుపెట్టారు. బిగ్గర్ పిక్చర్ అంటే ఇంకేదైనా మనం సృష్టించవచ్చా, ఇంకేదైనా మనం చేయొచ్చా, ఎందుకంటే మనది మోస్ట్ ఆఫ్ ద పని కంప్యూటర్ ద్వారా క్యాలిక్యులేషన్స్ అనేవి ఆటోమేట్ అయిపోయాయి. సిమిలర్గా అప్పుడు ఎలాగైతే టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ షిఫ్ట్ జరిగిందో ఇప్పుడు కూడా మనం ఏదైతే కోడ్ అనేది రాస్తున్నామో అదొక రిపిటేటివ్ టాస్క్. రిపిటేటివ్ టాస్క్ అంటే మనం రాసిందే మళ్ళీ రాయాలి, రాసిందే మళ్ళీ రాయాలి, రాసిందే మళ్ళీ రాయాలి. సో ఇదంతా చాలా డేటా అనేది ఆల్రెడీ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. సో ఈ డేటాని యూజ్ చేసుకొని ఏఐ వాడి మనం ఆటోమేట్ చేస్తే సరిపోద్దా? సో అక్కడే మనకి ఏఐ అనేది వచ్చింది. సో ఏఐ అనేది ఏం చేస్తుందంటే ఒక 60-70% ఆఫ్ ద కోడ్ అనేది అదంతలో అదే ఆటోమేట్ చేసేస్తుంది. అంటే నీకు రాసి ఇచ్చేస్తుంది ఆల్రెడీ, నువ్వు మొత్తం ల్యాండింగ్ పేజ్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ChatGPT లేనప్పుడు ఒక HTML ల్యాండింగ్ పేజ్ చేయడానికి కోడ్ అంతా నేను కూర్చొని రాసేవాడిని అనమాట. ఎందుకంటే అప్పుడు అసలు ChatGPT లాంటివి ఏమీ లేవు, మొత్తం అంతా కూడా నేను రాసేవాడిని, ట్యాగులు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి. కానీ ఇప్పుడు ChatGPT రావడం, నేను ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది నాకు మొత్తం బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మొత్తం ఇచ్చేస్తుంది. నేనేం చేయాలి, ఆ రిపిటేటివ్ టాస్క్ తగ్గింది కదా, నాకు తెలుసు ఎలా రాయాలనేది నాకు తెలుసు. సో ఏఐ ఇచ్చింది కరెక్టా కాదా, ఏఐ ఇచ్చిన దాని మీద నేను బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు. సో ఒకవేళ నీకు అసలు కోడ్ రాదు, నువ్వు బేసిక్స్ నేర్చుకోవట్లేదు అనేసి అంటే, సో ఈ స్టేజ్లో ఎవరైతే ఏఐని ఆ రిపిటేటివ్ టాస్క్స్ చేయడానికి వాడతారో, అంటే రిపిటేటివ్ కోడ్ చేయడానికి, అంతేగాని ప్రతి ఎర్రర్ వచ్చినా కూడా ప్రతి ఎర్రర్ ChatGPTకి వేస్తావనుకో, దట్స్ నాట్ ఎ గుడ్ వే టు కోడ్ అనమాట. సో ఇది చాలా బ్యాడ్ థింగ్. అంటే మనం ఎంత చెప్పినా మరి మనం మారం, ఎందుకంటే మన హ్యూమన్ సైకాలజీ అంతే, అది మనం ఏం చేయలేము. కానీ నేను చెప్తుంది ఒకటే, ఎంత ఏఐ వచ్చినా కూడా
యూ నీడ్ దట్ బేసిక్ ఫౌండేషన్స్. ఇప్పుడు మనకి కంప్యూటర్స్ వచ్చాయి, క్యాలిక్యులేటర్స్ వచ్చేసాయి అని చెప్పేసి మ్యాథమెటిక్స్ చేయడం ఆపేయలేదు. మ్యాథమెటిక్స్ చేస్తారు, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అవసరం. సిమిలర్గా ఏఐ వచ్చేసింది, ఏఐ ప్రతి ఒక్కటి చేస్తుందని చెప్పేసి ఆ స్పెసిఫిక్ స్కిల్ నువ్వు మానేయకూడదు. నువ్వు నీ ఇంట్రెస్ట్ తెలుసుకో. నీకు దీనిలో ఇంట్రెస్ట్ ఉంది అంటే బేసిక్ ఫౌండేషన్స్ తెలుసుకొని దాని మీద బిల్డ్ చెయ్యు. ఏఐని యూజ్ చేసుకొని మన ప్రోగ్రామింగ్ జర్నీని ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఏది పడితే అది ప్రతి ఒక్కటి ఏఐని అడగడం, సరిగ్గా ప్రాంప్ట్ ఇవ్వకపోవడం, ఎలా పడితే అలా చేస్తున్నారు. అలా కాదు. ద రైట్ వే టు ప్రోగ్రామింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. 60 to 70% ఆఫ్ ద ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉందో అది ChatGPT AI ద్వారా నీకు తీసుకోవచ్చు. అలా అని చెప్పి కోడింగ్ బేసిక్స్ అనేవి నువ్వు మానేయకూడదు. కోడింగ్ బేసిక్స్ అనేవి నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలవో అంత ఫాస్ట్గా నేర్చుకోవాలి. కోడింగ్ అనేది నువ్వు నేర్చుకోవాలి, కానీ ఎలా నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధానం అనేది మారింది. సో మనం చూసుకుందాం ఎలా మీరు స్టార్ట్ చేయాలి యాజ్ అ బిగినర్ అని చెప్పేసి. సో ఇప్పుడు కోడింగ్ లేదా ప్రోగ్రామింగ్కి వస్తేప్పటికి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వస్తేప్పటికి సింటాక్స్, ఇంకొకటి వస్తేప్పటికి లాజిక్. సింటాక్స్ అనేది ఆటోమేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఏఐ, కానీ లాజిక్ అనేది ఆటోమేట్ అవ్వచ్చు ఒక ఎక్స్టెంట్ వరకు. ఆలోచిస్తుంది. ఓకే, ChatGPT రీజనింగ్ మోడల్స్ వస్తున్నాయి, ఓకే ఫర్దర్లో ఇంకా వస్తాయి, ఆలోచించి నీకు ఐడియాస్ వస్తాయి. కానీ ఆ ఆలోచించి నీకు ఐడియా ఇవ్వాలంటే ChatGPTకి నువ్వే కదా ప్రాంప్ట్ రాసి ఇవ్వాలి. నేను ఇలా చేద్దాం అనుకున్నాను, నాకు ఒక మంచి థాట్ ప్రాసెస్ ఇవ్వు అని చెప్పేసి, రైట్? సో ఆ లాజికల్ థింకింగ్ ప్రాసెస్ నీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బిజినెస్ అండర్స్టాండింగ్, అసలు ఒక ప్రోడక్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది కూడా నీకు అర్థం అవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది అని చెప్పేసి మనకి డౌట్ ఉంటుంది. యాజ్ అ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే లేదా ఒక 12th అయిపోయింది అనేసి అనుకుంటుంటే మీరు చేయాల్సిందల్లా ఈ థింగ్స్. ఫస్ట్ వస్తేప్పటికి మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేయాలి. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి ఇవన్నీ కూడా చేయొచ్చు. కాకపోతే అవన్నీ మీ కాలేజీలో వీటిలో చెప్తున్నారంటే చెప్పుకోండి, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. పైథాన్తో స్టార్ట్ చేయండి చాలు. ఎందుకంటే పైథాన్ అనేది మనకి మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ ఇలానే వెబ్ డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి చోట కూడా పైథాన్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఫాస్ట్గా నేర్చుకొని చాలా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు పైథాన్ ద్వారా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్కడి నుంచి చేస్తారంటే ఇది మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. చూడండి, ఇప్పుడు నేను ఫ్రీ పెయిడ్ అది ఇది అని చెప్పేసి నేను సోది చెప్పను. ఈరోజు ఈ చెప్తున్న వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మనది పెయిడ్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫ్రీగా నేర్చుకుంటే పెయిడ్గా నేర్చుకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఏమీ లేదు. నువ్వు నేర్చుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ChatGPTని అడుగుతూ నువ్వు నేర్చుకుంటుంటే కరెక్ట్గా ఫ్రీగా అయినా కూడా నువ్వు మాస్టర్ అయిపోతావు. కానీ మనకేం అవసరం ఉంటుందంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్ మనకి ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే మనం ఏదైనా ఒక కోడింగ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా అటెన్షన్ అనేది చాలా తక్కువ సేపే వెళ్తుంది. అంటే ఒక 5 minutes చేస్తాం, డిస్ట్రాక్ట్ అవుతాం, అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం. నాతోనే జరుగుతుంటుంది చాలా. సో ఇలాంటప్పుడు మీకు ఒక మెంటర్ గైడెన్స్ అనేది కావాలి. సో ఒకవేళ నీకు ఈ మెంటర్ గైడెన్స్ కావాలి, నీకు మంచి సపోర్ట్ కావాలి అనేసి నువ్వు అనుకుంటుంటే మన మెంటీ బై కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది వెళ్ళి జాయిన్ అవ్వు. అక్కడనే నేను మన మెంటీ బై కోహర్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ కోహర్ట్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, అక్కడ అనౌన్స్ చేస్తాను. సో అది వచ్చినప్పుడు మీరు చూసి మీకు మొత్తం అనిపిస్తుంది నేను చేయలేకపోతున్నాను అనిపించినప్పుడే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇదేదో మీరు డబ్బులు కట్టమనట్లేదు నేను. అది మీరు ఫ్రీ సెషన్ ఏదైతే రోడ్ మ్యాప్ సెషన్స్ నేను చేస్తుంటానో లైవ్ సెషన్స్, అందులో మీరు అటెండ్ అయ్యి తెలుసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పైథాన్ ఎలా నేర్చుకోవాలి, పెయిడ్ది కమ్యూనిటీ మనం చూసుకున్నాము. నెక్స్ట్ ఫ్రీ వస్తేప్పటికి మనదే అంటే మన స్వరూప్ టాక్స్ ఛానల్లోనే పైథాన్ ఇన్ 9 hours అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది, లేదా పార్ట్స్లో ఉంటుంది, అది వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు సెకండ్ వస్తేప్పటికి అసలు ఏం నేర్చుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది రాశాను. సో ఫస్ట్ వస్తేప్పటికి మీరు వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ వస్తేప్పటికి ChatGPTని వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడగండి, ChatGPT అని అడగండి. కావాలంటే ఈ ChatGPT మీకు ఒకవేళ కావాలంటే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అర్థమవుతుందా మీకు? అండ్ ఎక్కడైనా మీకు అర్థం అవ్వట్లేదంటే ఇది మీకు శాంపుల్ కోడ్ ఒకవేళ నీకు కావాలంటే శాంపుల్ కోడ్ అడగండి, శాంపుల్ కోడ్ కూడా ఇస్తుంది. టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈస్ ద వే టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ ఏవైతే మీరు థియరీ నేర్చుకుంటారో మీ కాలేజ్లో ఆ సుత్తి, అదంతా అవసరం లేదు, అదంతా పక్కన పెట్టండి. అది నేర్చుకుంటూ మీరు ప్రాక్టికల్గా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి మీరు బిల్డ్ చేయాలి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని కూడా మనకి డౌట్ ఉంటుంది. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే జనాలు యాక్చువల్గా యూజ్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్. సో ఆ ప్రాజెక్ట్స్కి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి.
బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్లో కూడా నేను మీకు ఇక్కడ కొన్ని రాసి పెట్టాను. లైక్ క్యాలిక్యులేటర్, టు డూ లిస్ట్, బడ్జెట్ ట్రాకర్, వెదర్ యాప్ యూజింగ్ ఏపీఐ. ఈ ఐడియాస్ని చాట్‌జీపీటీతో డిస్కస్ చేయండి. నేను ఈ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను పైథాన్‌లో ఇంతవరకు నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి. ఇప్పుడు డీప్‌సీక్‌లో ఏదైతే రీజనింగ్ ఏదైతే థింకింగ్ మోడల్ ఉంటుందో అవి ఏదైతే ఆలోచిస్తుందో అవన్నీ మీకు చెప్తుందన్నమాట. అంటే ఏదైనా నువ్వు కోడ్ అడిగినప్పుడు అది చెప్తుంది. ఓకే, నేను ఈ వెబ్సైట్‌లో చూస్తున్నా, ఇచ్చేస్తున్నా అని చెప్పేసి రాసి మొత్తం అంతా కోడ్ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఆలోచిస్తుంది, ఆ లాజిక్ అనేది మోడల్ చాట్‌జీపీటీ మోడల్ ఎలా ఆలోచిస్తుంది అనేది మీరు ఫోకస్ చేయాలి. అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం, చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేస్తాం, లైట్‌లే అని చెప్పేసి వదిలేస్తాం. ప్రాంప్ట్ ఇస్తే తీసేసుకొని కాపీ పేస్ట్ చేసేస్తాం. బద్ధకం. కనీసం అది ఏం చేస్తుందో ఆలోచించడానికి కూడా బద్ధకం మనకి. సో అలా ఉండకూడదు. సో మీరేం చేయాలి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్స్ని చాట్‌జీపీటీని అడిగి మీరే అదే ఇగో నాకు ఇంతవరకు వచ్చు, నేనేం నేర్చుకోవాలి అనేది అన్నీ చాట్‌జీపీటీని అడగొచ్చు మీరు. ఒకవేళ మీరు ఎక్కడైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, మీరు చేయలేకపోతున్నారంటే అఫ్‌కోర్స్ యూ నీడ్ మెంటీ బై కమ్యూనిటీ అనేదే నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు మీ కోడింగ్ జర్నీ ప్రాసెస్‌లో మీరు ఒకటి ఫేస్ చేస్తారు. అదేంటంటే ఎర్రర్స్. ఎప్పుడు పడితే అప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. ఒకవేళ మీరు బిగినర్ ప్రోగ్రామింగ్ అనుకోండి, సింటాక్స్ ఎర్రర్లు ఇవి ఎర్రర్‌లో వస్తుంటాయి. కానీ మీరు చాట్‌జీపీటీ ఉంటది కాబట్టి అవన్నీ రావనుకోండి. కాకపోతే మీరు ఎప్పుడైతే ఎక్కువ నేర్చుకుందాం అనుకుంటుంటారో అప్పుడే మనకి ఏముంటాయంటే ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. సో ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే అసలు మనం కోడ్ ఏం రాసాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ నీకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే నీకు ఆ కోడ్ లాజిక్ అనేది అర్థమవుతుందో, ఎప్పుడైతే నీకు కోడ్ అసలు ఏం రాసుంది, ఏం లాజిక్, ఎలా వాడాము అనేది మొత్తం అన్నీ అర్థమవుతుందో ఆ తర్వాతనే మీరు ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్‌ని డీబగ్ చేయగలరు. నేను నా ఇంజినీరింగ్ కాలేజ్‌లో థర్డ్ ఇయర్‌లో కూడా ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పేసి నేను డీఎస్ఏ చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడిని. అది నేను నా ఇంటర్న్‌షిప్ చేసే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి చెప్పా. ఇలా జరుగుతుంది, అది నాకు ఎర్రర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఒకటే చెప్పారు, "నీకు విల్ పవర్ లేదు స్వరూప్" అని చెప్పేసి నన్ను ఆ రోజు రాత్రి 12 వరకు నన్ను తిట్టడమే. విల్ పవర్ లేదు. ఎందుకంటే నీకొచ్చిన ఎర్రరే చాలా మందికి వచ్చుంటది. అప్పట్లో చాట్‌జీపీటీ లేదు. నీకొచ్చిన ఎర్రరే చాలా మందికి వచ్చుంటది. సో ఒకవేళ నీకు ఆ ఎర్రర్ వచ్చిందంటే ఆల్రెడీ దానికి సొల్యూషన్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. నువ్వు ట్రై చేయట్లేదు. అది ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు బిల్డ్ చేసేసారు. సో అది ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఉంది అన్నప్పుడు నువ్వు ఫైండ్ చేయడానికి, నువ్వు దాన్ని డీబగ్ చేయడానికి నీకేం పోయింది? వేరే దానికి నువ్వెందుకెళ్ళిపోతావు? నువ్వెందుకు డిస్ట్రాక్ట్ అయిపోతావు? అని చెప్పేసి నన్ను తిట్టారు. విల్ పవర్ లేదు అని చెప్పి. నువ్వు అనుకుంటే నేను చేయగలను. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది నువ్వు రిసర్చ్ చేయడానికి ట్రై చేయలేవా? అని చెప్పి నన్ను తిట్టారు. సో ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్‌లో నాకు రియలైజ్ అయ్యా, చేయగలను. సో అదే దీంతో నిన్న దేంట్లో అయినా కూడా విల్ పవర్ అనేది చూపించా. ఒకవేళ నేను ఇది చేయలేనా? చేయగలను. అదొక్కటే నేను నేర్చుకున్నా. ఒకవేళ మీరు నేర్చుకోగలిగితే చాలా హెల్ప్ అయితది మీ ఫ్యూచర్‌లో. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేటప్పటికి మనం కమ్యూనిటీస్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అంటే కోడర్స్ కమ్యూనిటీ, కమ్యూనిటీస్ ఏవైతే మొత్తం అన్నీ ఉంటాయో, జనాలతో ఫ్రెండ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని సమ్ టార్గెట్స్ పెట్టుకొని సాల్వ్ చేయడం, ఇలాంటివి మనం చేయాలి. సో ఇలాంటివి మీకు ఫ్రీగా దొరుకుతాయి, పెయిడ్ కూడా దొరుకుతాయి. ఫ్రీగా దొరికిన దగ్గర సోది ఎక్కువ ఉంటుంది. సో మీ ఇష్టం. నేనేమి ఇది చెప్పట్లే. కాకపోతే నేను మీకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాను. సో మీరు కమ్యూనిటీస్, ఫ్రెండ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఒక కోడర్స్ కమ్యూనిటీ చేయడము, మీకంటూ మీ కాలేజ్‌లోనే చేయాలి. ఎందుకంటే నేను నా కాలేజ్‌లో ఉన్నప్పుడు లెట్స్ లెర్న్ టుగెదర్, లెట్స్ గ్రో టుగెదర్, లెట్స్ కోడ్ టుగెదర్ అని చెప్పి గ్రూపులు చేసి చేసేవాడిననమాట. సో అలా మీరు కూడా కమ్యూనిటీస్‌లో ఉండడం, యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం, జనాలకి చూపించడం, పబ్లిక్‌లో లెర్న్ చేయడం, అంటే మీరు చేస్తున్నంతా కూడా లింక్డ్ఇన్ పోస్ట్ చేయడం, ఈరోజు ఏం చేసావు, రేపేం చేసావు, ఎవ్రీ డే లింక్డ్ఇన్ పోస్ట్స్ అనేవి వేయడం, ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చూసుకున్నావా అనేవన్నీ చేయడం కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎప్పుడైతే చేస్తావో, ఈ కమ్యూనిటీస్‌లో ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటావో అప్పుడే నీకు ఇంట్రెస్ట్ వస్తది. ఓకే, నువ్వు వేరే వాళ్ళకి చూపించుకొని చేస్తున్నావంటే, పబ్లిక్‌లో చూపించుకొని చేస్తున్నావంటే, ఈరోజు చేశాను, రేపు చేయకపోతే మళ్ళీ ఎవడైనా ఏదైనా అనుకుంటాడేమో, ఒక ఛాలెంజ్‌లా తీసుకొని నువ్వు చేసావనుకో, అప్పుడే నువ్వు కోడింగ్ అనేది చాలా బాగా నేర్చుకోగలవు. ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం అంటే ఈ రోడ్ మ్యాప్ ఇచ్చడం, అది ఇచ్చడం కాదు. ఎందుకంటే రోడ్ మ్యాప్ చాట్‌జీపీటీ అనేస్తది. నీకు ఆ మోటివేషన్, నీకు ఒక కరెక్ట్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఆ కరెక్ట్ డైరెక్షన్ అనేది ఎవరైతే ఆల్రెడీ చేసున్నారో, ఎవరైతే ఆ పాత్ నుంచి వెళ్ళున్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పాత్ నుంచి ఎంత కష్టపడి వచ్చానో ఈ పాత్‌కి. సో అందుకే నేను చెప్పేది ఒకటే, రోడ్ మ్యాప్ అని తిరిగారనుకోండి, రోడ్ మ్యాప్‌ల దగ్గర ఆగిపోతారు. లేదు నేను స్టార్ట్ చేస్తా, ఎలా అయితే అలా అవుతది అని చెప్పేసి స్టార్ట్ చేసి దూసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇంక వెళ్ళిపోతారు మీరు. మిమ్మల్ని ఎవరు ఇంక ఆపలేరు. మీరు వెళ్ళిపోతా ఉంటారనమాట ఇంక. సో ఇక్కడి వరకు ఈ 5 స్టెప్స్‌లో మనం ఏం చూసామంటే, ప్రోగ్రామింగ్, ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా మీరు ఎలా నేర్చుకోవాలి, ద బెస్ట్ వే టు లెర్న్, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎలా ఏఐని యూజ్ చేసుకుంటూ నేర్చుకోవాలి అనేవన్నీ కూడా మనం తెలుసుకున్నాం.
ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే నన్ను చాలామంది యూట్యూబ్‌లో అడుగుతుంటారు. నేను అవన్నీ రాసుకున్నా. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఏమడుగుతున్నారంటే, "అన్న ఏఐతో నేర్చుకోవచ్చు కదా! ఇప్పుడు ఎందుకు మనమే నేర్చుకోవాలి?" అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారనమాట. అంటే ఏఐ ఉంది కదా! ఏఐ మొత్తం అంతా చేసేస్తుంది. మనం ఎందుకు అంత కష్టపడి మొత్తం అంతా సెల్ఫ్‌గా నేర్చుకోవడం, యూట్యూబ్ వీడియోలు చూడడం అని చెప్పేసి. ఇంకొక డౌట్ వస్తేప్పటికి నాన్ టెక్ వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చా అని చెప్పేసి. ఇవన్నీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఒక్కసారి నేను క్లియర్ చేసేస్తాను మీకు. ఏఐ అనేది చాలా మంచి టీచర్‌లా అనుకోండి. అది మనకు ఆన్సర్స్ ఇస్తది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తది, ఎలా ఆలోచించాలి అనేది చెప్తది. కానీ ఒకవేళ అన్నీ ఏఐ చెప్తే, ఆలోచించడం కూడా ఏఐ చెప్తే నువ్వింకెప్పుడు ఆలోచిస్తావు? అర్థమవుతుందా నీకు? నువ్వు ఆ కష్టం పడాలి. ఆ కష్టం అనేది నువ్వు ఎప్పటివైతే గ్రౌండ్ వర్క్ చేయవో, నీకు ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ రాదు. ఓకే. నువ్వు కోడ్ చేసేస్తావు. నీకేదైనా వచ్చినప్పుడు చేసేస్తావు. కానీ నీకు ఏదైనా సింపుల్‌గా ఏదైనా అడిగారనుకోండి అన్నీ చేసి పెట్టేస్తావు. కానీ నీకెప్పుడు మనసులో ఆ కాన్ఫిడెన్స్ రాదు. నేనొక మంచి డెవలపరు, నేనిది చేశాను, నేనేదో సాధించాను, నాకు ఏదైనా లాజికల్ థింకింగ్ ఉంది. అన్నీ చాట్‌జీపీటీనే అడుగుతావు నువ్వింక. సో, ఆ లాజికల్ థింకింగ్ అనేది నువ్వు చెయ్యు. అది నేర్చుకోవాలంటే నువ్వు మాన్యువల్‌గా నేర్చుకోవాల్సుంటది. ఏఐ యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. నువ్వే మాన్యువల్‌గా అన్నీ చేయాలి. ప్రతి ఒక్కటి నువ్వే చేయాలి. అండ్ ఇప్పుడు జాబ్స్ పోతాయి అనుకోవడం అనేది మిత్. ఎందుకంటే నేనేదైతే ఫస్ట్‌లో చెప్పానో దాంతో క్లియర్‌గా చెప్పేసాను. జాబ్స్ అనేవి పోవు. కానీ ఏవైతే జాబ్ రోల్స్ ఉన్నాయో, ఏదైతే ప్రాసెస్, ఏదైతే వర్క్ ఉంటుందో, అదే వర్క్ ఇప్పుడు మీరేం చేయొచ్చంటే ఏఐ యూజ్ చేసుకొని ఫాస్ట్‌గా చేయొచ్చు. సచ్ దట్ మీరు ఇంకా కొత్త వర్క్స్ అనేవి వస్తా ఉంటాయి. ఎక్కువ వర్క్స్ మీరు చేయొచ్చు. రైట్? ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, మీకు చాలా భయంగా ఉంది అనేసంటే, మన కమ్యూనిటీ ఎప్పుడూ మీకు ఓపెన్‌గా ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు నాన్ టెక్ వాళ్ళు కోడింగ్ వైపు రావచ్చా? కోడింగ్ చేయొచ్చా? అని చెప్పేసి అంటారు. ఆఫ్‌కోర్స్ మీరు కోడింగ్ చేయొచ్చు. కాకపోతే అగైన్ కోడింగ్ రీప్లేస్ అయిపోతది కదా! నేనెందుకు కోడింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు అనుకోకూడదు. మీ ఇంట్రెస్ట్ నిజంగా ఉంటే అప్పుడే మీరు రావాలి ఇటు సైడ్. అండ్ ఏఐ వల్ల లెర్నింగ్ ప్రాసెస్ అనేది సింపుల్ అయిపోయింది. ఫాస్ట్ అయిపోయింది. సో, దాన్ని మీరు లెవరేజ్ చేసుకొని మీరు ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. ఏదో మేము 6 నెలలు, 8 నెలలు నేర్చుకుంటాం అంటే అవ్వదు. మీరు 2, 3 మంత్స్‌లో నేర్చేసుకొని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేయొచ్చు. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా డౌట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో, మీకేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని రిలేటెడ్‌గా నేను మీకోసం వీడియోస్ అనేవి చేస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎక్కడి వరకు చూస్తున్నారంటే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బై.